విద్యార్థులందరికీ నమస్కారం. ఈ రోజు మనము 7వ తరగతి తెలుగులో 12వ పాఠం అయిన స్ఫూర్తి ప్రదాతలలో భాగంగా అభినవగాన గంధర్వుడు బాలు పాఠం గురించి తెలుసుకుందాం. అభినవగాన గంధర్వుడు బాలు 1946 నుంచి 2020 వరకు విజయవాడలో ఇళయరాజా ఆధ్వర్యంలో సంగీత కచేరీ జరుగుతోంది. ఆ కచేరీలో పాడడానికి వచ్చిన ఒక యువకుడు ఆలస్యంగా ద్వారం దగ్గరకు వచ్చాడు. లోపలికి వెళ్లడానికి కాపలాదారుడిని అనుమతి అడిగాడు. కాపలాదారుడు లోపల ఉన్న వారికే కూర్చోడానికి స్థలం లేదు. తలుపులు మూసి తాళం కూడా వేశాను. తిరిగి వెళ్ళిపో అన్నాడు. ఎలాగోలా ఆ యువకుడు వేదిక వద్దకు చేరుకుని తన పాటలతో ప్రేక్షకులందరినీ మంత్రముగ్ధులను చేశాడు. కాపలాదారుడు తన తప్పు తెలుసుకుని ఆ యువకుడి దగ్గరకు వెళ్లాడు. తనను క్షమించమని ప్రాధేయపడ్డాడు. ఆ యువకుడు వినయంగా చిరునవ్వులు చిందిస్తూ ఫరవాలేదని అతనిని అభినందించాడు. అతనే గాన గంధర్వుడు, పాటల మాంత్రికుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. బాలు నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట గ్రామంలో జూన్ 1946 4వ తేదీన జన్మించారు. తండ్రి శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, తల్లి శకుంతలమ్మ. సాంబమూర్తి హరికథా గేయగాయకులు కావడంతో బాలు తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. బాలు జీవితంలో జరిగిన మరొక సంఘటన ఉంది. గూడూరులో కాళిదాసు కళానికేతన్ సంస్థ ప్రతి సంవత్సరం లలిత, జానపద వాద్య సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేది. బాలు ప్రతి ఏడూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. పాల్గొన్న ప్రతిసారీ అతనికే బహుమతి వచ్చేది. 1964లో జరిగిన ఒక కార్యక్రమానికి ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి ముఖ్య అతిథిగా వచ్చారు. పోటీలలో గెలుపొందిన గాయని గాయకుల పాటలు శ్రద్ధగా విన్నారు. అద్భుతంగా పాడిన బాలుకు ద్వితీయ బహుమతి ప్రకటించడంపై ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే వేదిక మీద నుంచే మైకు తీసుకున్నారు. ప్రథమ బహుమతి గెలుచుకున్న గాయకుణ్ణి కించపరచడం కాదు, కాని నా ఉద్దేశ్యంలో ఆ బహుమతి బాలసుబ్రహ్మణ్యానికే రావాలి. వర్ధమాన కళాకారులకు ఇలాంటి అన్యాయం జరిగితే వాళ్ల భవిష్యత్తు అంధకారమవుతుంది అంటూ ఆవేశంతో నిర్మోహమాటంగా తన అభిప్రాయం తెలియజేశారు. అలా వ్యక్తపరిచిన జానకి మాటలే బాలు గుండెలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. సభా కార్యక్రమం ముగిశాక బాలుతో మాట్లాడుతూ, మీ గాత్రం చాలా వైవిధ్యంగా ఉంది. సినిమాల్లో పాడేందుకు ప్రయత్నించండి అంటూ జానకి బాలుకు సలహా ఇచ్చారు. నాటి నుండి ఆమెనే తన గురువుగా బాలు భావించారు. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లు ఒకవైపు విద్యాభ్యాసం చేస్తూ మరొకవైపు సినీ నేపథ్య గాయకులుగా పేరు ప్రఖ్యాతులు పొందారు. 1966లో ఎస్పి కోదండపాణి అండదండలతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తెలుగు సినీరంగంలోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ తదితర భాషల్లో మనోరంజకమైన పాటలు పాడారు. బాలు తన 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో 16 భాషలలో 40,000 పాటలతో శ్రోతలను, ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. 40 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. బాలు పాడిన పాటలు అశేష ప్రజానీకాన్ని మంత్రముగ్ధులను చేశాయి. అలాంటి ఆణిముత్యాలలో మేజర్ చంద్రకాంత్ సినిమాలోని పాట ప్రతి భారతీయుని హృదయంలో దేశభక్తిని నింపుతుంది. పాట 1. పాట 2. పల్లవి. పుణ్యభూమి నాదేశం నమో నమామి, ధన్యభూమి నాదేశం సదా స్మరామి. బొబ్బిలి పులి సినిమాలోని ఈ పాట భవబంధాలు శాశ్వతం కాదని తెలియజేస్తుంది. పల్లవి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసి. ఏ తల్లి నిన్ను కన్నదో. బాలులో కేవలం గాయకుడు మాత్రమే కాదు, ఆయనలో ఒక విలక్షణ నటుడు కూడా దాగి ఉన్నారు. 1969లో పెళ్లంటే నూరేళ్ల పంట చిత్రం ద్వారా తన నటనాచాతుర్యాన్ని ప్రదర్శించారు. నటుడిగానే గాకుండా తమిళం, కన్నడ, హిందీ సినీ కథానాయకుల సినిమాలకు తెలుగులో డబ్బింగ్ చెప్పేవారు. ఏ హీరోకి తాను పాట పాడుతుంటే వారి స్వరంలాగే అనుకరిస్తూ పాడడం వీరిలోని ప్రత్యేకత. టీవీలో ప్రసారమయ్యే పాడుతా తీయగా కార్యక్రమానికి ప్రధాన న్యాయనిర్ణేతగా, వ్యాఖ్యాతగా బాలు వ్యవహరించారు. మారుమూల ప్రాంతాల నుండి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేలాది మంది యువగళాలకు సూచనలిచ్చి తీర్చిదిద్దారు. టీవీలో స్వరాభిషేకం కార్యక్రమంలో బాలు సుమధుర గీతాలను ఆలపించారు.
ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సంగీత ప్రియులను అలరించింది. సంగీత గాయకులుగా వీరు సినీరంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. తెలుగు, తమిళ పాటలతో పాటు కన్నడ పాటలకు కూడా జాతీయ పురస్కారాలు వచ్చాయి. విశిష్ట వ్యక్తుల విశిష్ట సేవలకు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేసే పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలను వీరు అందుకున్నారు. తెలుగు సినీరంగానికి వీరు చేసిన సేవలను గుర్తించి మన రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు నంది పురస్కారాలు ప్రదానం చేసింది. బహుముఖ ప్రజ్ఞాశాలి, సినీరసమయ జగతికి రాకేందుమూర్తి బాలు కరోనా మహమ్మారికి గురయ్యారు. 74 ఏళ్ల వయస్సులో మృత్యువుతో పోరాటం చేశారు. విధిరాత ముందు సుస్వరం మోగబోయింది. సెప్టెంబర్ 25, 2020 నాడు కీర్తిశేషులయ్యారు. బాలు మరణానంతరం భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించి గౌరవించింది. బాలు జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం.